ఈరోజు ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. నక్షత్ర మండలం పైన బంగారు వర్ణము గల ప్రదేశంలో ఎవ్వరికీ ఈ రహస్యం తెలీదు. భగవంతుడంటే గుళ్ళో ఉంటారని, ఆ విగ్రహాల్లో ఉంటారని ఒక మూఢనమ్మకం మనకు ఏర్పడింది. కానీ అసలైన భగవంతుడు నక్షత్ర మండలం పైన బంగారు రంగుతో ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ప్రకృతి ఉండదు. కానీ ఆ రంగు ఎలాగొచ్చింది? అక్కడ భగవంతుడు ఒక దేదీప్యమానంగా, ఒక నక్షత్రం మాదిరిగా జ్యోతి స్వరూపంలో అఖండంగా ప్రకాశిస్తూ ఉంటారు. ఆ ప్రకాశ స్వరూపమే దైవం. ఎవరు చెప్పారు ఇది? ఆయనే మధువనంలో బ్రహ్మ శరీరంలో వచ్చి చెప్పారు, నేను ఇక్కడ ఉంటాను, నా నివాసం ఇది. అది విన్న మనం ఒళ్ళు పులకరించి దివ్యనేత్రం తెలుసుకుని లౌకికాన్ని మర్చిపోయి అలౌకిక స్థితిలో అంతా త్యాగం చేసి ప్రతి ఆత్మకి ఈ ఒక్క వాక్యాన్ని మనస్ఫూర్తిగా పంచిపెడితే ఈ పాటికి స్వర్గం వచ్చేసింది. కాబట్టి ఆ నక్షత్ర మండలం పైన ఉన్నటువంటి ఆ అసలైన భగవంతుడి నుండి, ఆయన నుంచి జన్మ తీసుకున్న ఆత్మలైన మనకి ఒక దివ్య అలౌకిక దైవశక్తి మన ఆత్మలో నిండుతున్నట్లు, అది మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, ఇంకా మిగిలి ఉన్న శక్తి ఆత్మలో సూక్ష్మశక్తి అయిన మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ఇస్తున్నట్లు, ఇంకా మిగిలి ఉన్న శక్తి విశ్వంలో ఉన్నటువంటి దుఃఖం, అశాంతి, అనారోగ్యము, ఆత్మహత్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్న ఆత్మలకి దైవశక్తి నాకుంది అని అనుభవం చేస్తున్నట్లు అనుభవం చేసుకోండి. సూర్యుని కిరణాలు ప్రతి చోట ప్రసరిస్తున్నాయి కదా. అలాగే ఈ పరమాత్మ శివుని యొక్క శక్తి, అసలైన తండ్రి యొక్క శక్తి, ఒకే దైవమైన ఆ శక్తి మనందరినీ ఒకటిగా చేస్తున్నట్లు అనుభవం చేసుకోండి. కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. ఆత్మ, పరమాత్మ, సృష్టి అంతే, దర్శాలు. అందరూ ఆత్మలు పరంధామకి వెళ్ళిపోతే సమయం ఆసన్నమైపోయింది.
ఎక్కడ వదిలేస్తాం, దేహం వదిలేస్తాం, దేహం ధరించిన వస్త్రాలు వదిలేస్తాం, దేహం ధరించిన అలంకరణ వస్తువులు, బంగారు వస్తువులు వదిలేస్తాం, దేహానికి కావలసినటువంటి వినాశీ పదార్థాలను వదిలేస్తాం, దేహం నిద్రించే మంచాన్ని వదిలేస్తాం, వాహనాలు, దేహం అధిరోహించి నడిపించే వాహనాలను వదిలేస్తాం. ఏదీ ఉండదు మనకి. డైనింగ్ టేబుల్ ఉండదు, ఫ్యాన్ ఉండదు, ఏసీ ఉండదు, ఏదీ ఉండదు. అన్నీ రోకలంతా దారితో వర్షం కురిసినప్పుడు ఆ ప్రెజర్కి అన్నీ సముద్ర గర్భంలోకి, ఎక్కడైతే పల్లం ఉందో అక్కడికి కొట్టుకెళ్ళిపోతాయి. కాబట్టి ఎంత వైరాగ్యం రావాలి మనకి. అందుకే బాబా ఏమన్నారు, సెంటర్లో మీరు ఎంత సేవ చేసినా, ఎంత ప్రసారం చేసినా, యోగా శిబిరాలు పెట్టినా, మేళాలు పెట్టినా, రథయాత్రలు చేసినా, ఏం చేసినా కానీ మీ సెంటర్కి ఎందుకు రావట్లేదు అన్నారు అని అడిగితే బాబా చెప్పారు, ఆత్మకి బేహద్దు వైరాగ్య నిమిత్త, ఆత్మకి బేహద్దు వైరాగ్య వృత్తి ఆధారంగా సెంటర్కి వస్తారని. బేహద్దు వైరాగ్య వృత్తి అని చెప్పారు, దాని క్లారిటీ వేరే వాణిలో ఉంది. దేహానికి సంబంధించిన వినాశీ పదార్థాల యొక్క వంశ సహితంగా బాబాకి బలిహారం అయిపోతే బాబా సర్వసంపత్తిగా మీకు బలిహారం అయిపోతాడు. బాబా బలిహారం అయితే ప్రపంచం మీకు బలిహారం అయిపోద్ది. అర్థమైందా? దేవతల్ని దేవుడిని ఎందుకు అనుకుంటారు? దేవతలు దేవుడికి బలైన కారణంగా, దేవుడు దేవతలకు బలైన కారణంగా భక్తులు దేవతలనే దేవుడు అనుకుంటారు. అర్థమైందా? అనుభవం అయిందా? ఈశ్వరుని గుళ్ళో ప్రసాదము అక్కడే భుజించేయాలి, లేదా నంది దగ్గర పెట్టేయాలి, ఇంటికి పట్టుకెళ్ళకూడదు అంటారు. ఈ సెంటర్స్ అన్నీ ఈశ్వరుడి. ఎవరైనా ధనవది ఏదైనా మన అక్కడి వరకే వాడుకోవాలి, కానీ నిల్వ ఉంచుకోకూడదు. ప్రతి దాంట్లో సూక్ష్మ రహస్యం విడి ఉంటుంది. కాబట్టి శివుని ఏది మనం స్వీకరించకూడదు. శివుడికి అర్పణ చేసిన ఆత్మలో ఏది మనం స్వీకరించకూడదు. స్వీకరించారంటే మోసపోయినట్టే. మోసపోవటం అంటే దుఃఖం పొందటం అని చెప్పారు బాబా. యోగము ఎలా ఉండాలంటే, మనకి యోగం కుదిరినప్పుడు మనకి స్థితి ఎలా ఉంటుంది అన్నారు బాబా? లైట్ స్వరూపంగా అనుభవద్దని చెప్పారు. అర్థమైందా? బాబా చెప్తున్నారు,
నేను సేవ చేస్తున్నాను, పేరు ఒకరికి వస్తుంది. ఇలా అద్దులోని పేరు వెనక్కి వెళ్ళకండి. బాబా హృదయంలో సదా మీ పేరు శ్రేష్టంగా ఉంటుంది. బాబా హృదయంలో సదా మీ పేరు ఉన్నప్పుడు ఇక ఏ సేవలోనైనా, కార్యంలోనైనా, ఏ విషయంలోనైనా మీ పేరు లేకపోతే ఏమైంది? బాబా దగ్గర అయితే ఉంది కదా. భక్తి మార్గంలో హనుమంతుని చిత్రం చూపిస్తారు కదా, ఆయన హృదయంలో ఏముంటుంది? రాముడే ఉంటారు. చేత బాబా పేరు గౌరవాల వెనకాల మీరు పరిగెట్టకండి. మీరు శ్రేష్ఠ కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోండి. పేరు లేదు, గౌరవం లేదు, బాబా హృదయంలో మీకు ఉంటుంది అంటున్నారు బాబా. ఎందుకంటే భగవంతుడు సత్యాన్నే స్వీకరిస్తాడు, మిగిలిన స్వీకరించరు. సముద్రంలో చూడండి, ఏదైనా వస్తువు కెరటం వేస్తే వెనక్కి తీసుకెళ్ళిపోద్ది. ఓ పెన్ను వేయండి సముద్రం కెరటంలో, వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ రెండో కెరటం బయట పడేస్తుంది. అలాగే బాబాకి ఇచ్చింది మనం ఎవరం కూడా స్వీకరించకూడదు. బాబా అంటున్నారు, మీరు మంచి కార్యం చేస్తున్నా కూడా పేరు ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటే, బ్రాహ్మణాత్మలలో ఇతరులకి పేరు వస్తుందంటే ఫస్ట్ వాళ్ళకి ఈర్ష్య వస్తుంది. ఆ ఈర్ష్య కారణంగా వారిని ముందు పెట్టరు, వెనుక పెట్టేస్తారు. అది ఆ ఆత్మ సంస్కారం ఎన్నో జన్మల నుంచి వచ్చేసింది. ఇతరులను ముందు పెట్టకుండా తన ముందుంటూ ఇతరుల్ని కిందకి తొక్కేస్తారు. మీది ఒప్పే, మంచిదే, వారిది తప్పు అయినా కానీ వారి పేరు ఉంది, మీ పేరు లేదనుకోండి, అయినా కానీ పర్వాలేదు అంటున్నారు బాబా. విజయమాలలో మీ పేరు నిశ్చయమైపోయింది. వీళ్ళ దగ్గర నీకు పేరు లేదు, విజయమాలలో మీ పేరు నిశ్చయమైపోయిందని చెప్తున్నారు బాబా. మనం ఎక్కడో పుడుతుంది, పెళ్లి కూతురు ఎక్కడో పుట్టింది, పెళ్లి కొడుకు ఎక్కడో పుట్టాడు, వీళ్ళిద్దరికి వివాహము నిశ్చయం అయిపోయింది. ఎప్పుడో పుట్టిన తర్వాత నిశ్చయం అయిపోయింది. అలాగే బాబా అంటున్నారు, పేరు వెనకాల పరిగెట్టకండి. పేరు కావాలని, గౌరవం కావాలని, సెంట్రల్ కావాలని, అక్కయ్యలు కావాలని, మీకు స్థానం కావాలని, స్థానం కానీ నిమిత్తమైన వాళ్ళని కావాలనుకోవటం బాబాకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం. చిన్నపిల్లలు కావాలని కోరుకుంటారు. కొత్తగా జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? రోజు క్లాస్ చెప్తే బాగుంది అనుకుంటారు. పాత వాళ్ళు ఇంట్లో క్లాస్ చేసుకోవచ్చు కదా. అలాగే బాబా ఇక్కడ చాలా బాగా చెప్పుకొస్తున్నారు. అందువలన దీని గురించి చింతించకండి. ఈ రూపంలో ఎక్కువగా వస్తుంది. అందువలన ఇప్పుడు పొరపాటున మీ పేరు మిస్ అయిపోయినా ఏమీ పర్వాలేదు. కానీ విజయమాలలో అంతిమలో మీ పేరు మిస్ అవ్వదు, ముందు మీ పేరే ఉంటుంది. ఇలా మీ పేరు యొక్క మహిమను జ్ఞాపకం ఉంచుకోండి. నా పేరు బాబా హృదయంలో ఉంది, విజయమాలలో ఉంది, అంతిమ వరకు నా పేరు సేవ చేస్తుంది. అలాగే గౌరవం ఎంత గొప్పది! భగవంతుడు కూడా మిమ్మల్ని తనకంటే ముందు ఉంచుతున్నారు. ముందు పిల్లలు అంటున్నారు, లేక ముందు బాబా అంటారా? ముందు పిల్లలే అంటే స్వయం భగవంతుడు మీకు గౌరవం ఇచ్చారు కదా. బాబా ఒక వాణిలో చెప్పారు, నేను జ్యోతి స్వరూపుణ్ణి, భక్తులు కనపడితే ఏదో అనుకుంటారని మిమ్మల్ని ప్రత్యక్షం చేస్తున్నాను అంటారు. అంతిమ సమయంలో ధారణా స్వరూప ఆత్మలకు మార్కులు లభిస్తాయి. సేవకు 1 మార్కు, ధారణకు 10 మార్కులు. ఏ సేవ జనరల్గా సేవకు 1 మార్కు, ధారణతో సేవ చేస్తే 10 మార్కులు వచ్చేస్తాయి. ధారణ ప్లస్ సేవ, ఓన్లీ సేవ అన్నప్పుడు 1 మార్కు. చాలామంది సేవ చేస్తారు కానీ ధారణ చేయరు.
ఇవన్నీ మీకు చెప్పినయే రిపిటేషన్ చేస్తున్నారు బాబా ఈరోజు. సేవకు 1 మార్కు, ధారణకు 10 మార్కులు. ఒకవేళ మీరు జ్ఞానం చెప్పలేదు, మాతలు జ్ఞానం చెప్పలేరు అనుకోండి, మీ ధారణ ఇతరులకు ప్రేరణ ఇచ్చేదిగా ఉంటే సేవా ఖాతాలో మార్కులు జమ అయిపోతాయి. ఉదాహరణకు ఒక మాత చదువు రాదు, జ్ఞానం చెప్పలేదు. ఆ కుటుంబంలో ఎన్నో నిందలు వచ్చిన సహనశక్తిని ధారణ చేస్తే అది చూసి ఆ కుటుంబంలోని వారు పరివర్తన అవుతారు. ఇది ధారణ అంటే. దానికి మార్కులు జమ అవుతాయి. చూశారు బాబాయ్? ఫస్ట్లో మా పిల్లలకి మేము ఎక్కడికైనా వెళ్ళామనుకోండి కుటుంబంతో ఏదైనా ప్రోగ్రామ్స్కి, బాబా పిల్లలు అయిన తర్వాత ఏమి పిల్లలు పెళ్ళిళ్ళు చేయరా అని నన్ను అడిగేవారు కాదు. అక్కని లక్ష్మక్కని అడిగేవారు, మాతాజీని. మాతాజీ తల్లిగారు కూడా అడిగేవారు, ఏ పిల్లలు పెళ్ళిళ్ళు చేయరా, ఎందులోకి ఎందుకు వెళ్ళారు, ఏదో మతం అంట అనేవారు. అలాగే నాకు కూడా తెలియదు ఈ విషయాలు. మమ్మీ అంటే మాతాజీ అలా సహించుకుంటూ తల ఉంచుకుంటూ వచ్చేసేవారు. ఆ తర్వాత ఇంకా అదే పనిగా పెట్టుకున్నప్పుడు ఒకసారి ఎప్పుడు నాకు గుర్తు, ఆ విషయం మేము చూసుకుంటాం, మీకు అవసరం లేదని చెప్పారు సింపుల్గా. అలా బాబా ఏమంటున్నారు, వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. చెమటోడి దగ్గర శంఖం ఊదుతున్నాం అనుకోండి, ఆ శబ్దం వినపడక ఇదేంటి శంఖాన్ని కొరికేస్తున్నారేంటి వీళ్ళు అనుకుంటారు. అలాగే బాగా లౌకికంలో జీర్ణించిపోయి నువ్వు ఆత్మలకి మనం కొన్ని విషయాలు చెప్పినా అర్థం కాదు. వాళ్ళు ఎన్నన్నా కానీ అలాగా ఎంత సహించుకుంటూ వచ్చావనుకో నువ్వు, ధారణ అంటే అదని చెప్తున్నారు బాబా. ఆ ఆత్మకి చాలా మార్కులు వస్తాయంటున్నారు బాబా. చూడండి జ్ఞానం ఎంత డెప్త్గా ఉంది చూడండి. అది కూడా ఒక సేవ అని చెప్తున్నారు బాబా. మనం ఎన్నిసార్లు అడిగినా వీళ్ళు తల కిందకెట్టుకుని సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు సహించుకుంటూ. లోపడేమనుకుంటాం, పాప అజ్ఞానం వీళ్ళకి ఈ లోకమే ఇంకా ఉందనుకుంటారు. అంచేత వాళ్ళు అడిగింది తప్పలేదు, వాళ్ళు అడగటంలో తప్పలేదు, వాళ్ళ అజ్ఞానులు, చెప్పినా అర్థం కాదు. ఇందాక చెప్పాను కదా శంఖం గురించి, అలాగ అనుకుని సహించామనుకోండి మార్కులు వచ్చేస్తాయి అంటున్నారు బాబు. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఇలా ఎన్నో ఉంటాయి. ఇలా ధారణ అంటే దానికి మార్కులు చాలా జమ అవుతాయి. మీరు సత్యమే అయినా కానీ మీకు అవకాశం లభించలేదు. ఈ విషయం బాబా హృదయంలో నోట్ అయిపోతుంది. అడిగి అవకాశం తీసుకుని సేవ చేస్తే మంచిదే, కానీ వారికి మార్కులు కట్ అయిపోతాయి, తరిగిపోతాయి. ధర్మరాజు యొక్క సూక్ష్మ లెక్కలు చాలా గుహ్యమైనవి. ఒకవేళ మీరు అవకాశం లభించింది మీకు, కానీ ఇతరులకు యోగ్యమైన వారు కూడా అవకాశం కావాలనుకుంటున్నారు, కానీ దొరకలేదు. మీకు లభించిన అవకాశం వారికి ఇస్తే ఆ పుణ్యంలో సగం వాటా మీకు లభిస్తుంది. మేము బట్టి పెట్టినప్పుడు మేము టీచర్స్ వచ్చేవారు, సత్యమైన పిల్లలు ఉన్నారు, టీచర్స్ వచ్చేవారు, మంచి మంచి వాళ్ళు వచ్చేవారు. కానీ నాకేమనిపించిందంటే వీళ్ళకి ఇద్దామంటే గంటన్నర టైం వేస్ట్ అయిపోతుంది. 12 రోజుల్లో ఎన్నో పాయింట్ల హృదయాలు కూర్చోపెట్టాలని నా తపన, ఆ తపస్సు అలా ఉండేది నాకు. చాలా మంచి టైము, నాకు ఎన్నో చెప్పారు బాబా అయ్యాల్లో కూర్చోబెట్టాలి. ఇక్కడ యోగ్య టీచరే వచ్చారు, టీచర్స్ కూడా వచ్చేవారు, యోగ్య టీచర్స్ వచ్చారు. వాళ్ళకి ఇద్దామంటే వాళ్ళకి అంత డెప్త్ లేదు. బెటర్ కానీ బెస్ట్ కాదు, అంత డెప్త్ లేదు, మనకంటే డెప్త్ లేదు. మనం గొప్ప విషయంగా చెప్పట్లేదు, ఇక్కడ బాబా అలా తయారు చేశారు మమ్మల్ని. అప్పుడు నాకు మనసులో అనిపించింది, వీళ్ళకి క్లాస్ ఇస్తే మనకి ఓ రోజులో అయిపోయింది, ఓ క్లాసు మిస్ అయిపోయింది. వీళ్ళ హృదయాలను ఏం కూర్చోపెట్టాం, వచ్చిన వాళ్ళు 500, 400, 300, 600 అలా వచ్చేసేవారు.
బట్టికి 10 రోజులు 12 రోజులు ఉండిపోయేవారు. ఎక్కడో పుణ్యక్షేత్రంలో పెట్టేవారు. అప్పుడు పోనీ పరిచయం ఏదైనా చెప్పిందామంటే వాళ్ళు క్లాస్ ఇవ్వాలన్నట్టుగానే అనుకునేవారు. సరే బాబు లెక్క ఏం చేసేవారంటే ఆ క్లాసు వాళ్ళకి ఇచ్చేవారు, యోగ టీచర్కి. అదే చెప్తున్నారు బాబు ఇక్కడ. అవకాశం నీకు వచ్చింది, నువ్వు చేయాలి. కానీ ఇంకొకరు కూడా కావాలనుకుంటున్నారు మనసులో. వాళ్ళకి ఆ అవకాశం నువ్వు ఇచ్చినప్పుడు, నీకు వచ్చిన అవకాశం వాళ్ళకి ఇచ్చినప్పుడు నీకు పుణ్యం లభించేస్తుంది అంటున్నారు బాబా. చూడండి ఎంత డీప్గా చెప్తున్నారు పాయింట్ ఇక్కడ బాబా. మరి నువ్వెందుకు ఇవ్వలేదు అన్నయ్య అంటే, నాకేంటంటే ఆ 400 మందికి ఆ హృదయాల్లో ఎన్నో పాయింట్లు కూర్చోబెట్టాలి గంటన్నరలో. ఈ టీచర్కి ఇది ఇస్తే టైం వేస్ట్ అయిపోతుంది, వాళ్ళకి టైం అయిపోతుంది, 12 రోజులు బట్టీలుండి. అదే ఇక్కడ బాబా అంత బాగా చెప్తున్నారు చూడండి. మీరు సత్యమే అయినా కానీ మీకు అవకాశం లభించలేదు. మేము చాలా బట్టీలకు వెళ్ళేవాళ్ళం, పెద్ద పెద్ద ఇన్ఛార్జీలు పిలిచేవారు, వెళ్ళేవాళ్ళం. వాళ్ళు మాకు క్లాస్ ఇచ్చేవారు కాదు. అదే ఇక్కడ చాలా డీప్గా చెప్పుకొస్తున్నాను చూడండి. మాకు ఇస్తే ఇంకా కనవాళ్ళకి ఎవరికి కూడా అట్రాక్షన్ ఉండదు, అంచేత వాళ్ళు ఇచ్చేవారు కాదు. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. మీరు సత్యమే అయినా కానీ మీకు అవకాశం లభించలేదు. ఒకసారి మేము తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్తే ఆ టీచరు అన్నయ్య మీరు ఎక్కడెక్కడ చెప్పడం ఎందుకు, మాకు సెంటర్లో చెప్పమన్నారు. మెయిన్ సెంటర్ అన్నమాట అది. చాలా మంచి సిస్టర్ ఆవిడ కూడా. 2 క్లాసులు ఇచ్చారండి 2 నెలలు అంతే. ఆ స్టూడెంట్స్ అంతా కూడా భోజనం అది అరేంజ్ చేసేవారు అక్కయ్య అందరికీ. నా చుట్టూ జాయిన్ అయిపోయారు. అన్న ఈ పాయింట్ ఏం లేదు ఎప్పుడు, ఆ పాయింట్ ఏం లేదు అప్పుడు, ఈ పాయింట్ ఏం లేదు, ఆ పాయింట్ ఏం లేదని. అప్పుడు ఆ గ్రహించేసి అక్కయ్య గారు ఏం చేశారంటే, ఇంకా మన తేడా వచ్చేస్తుందని తెల్లారిని కౌరంతల్ని అన్నయ్య అనేవారు. నెలకోసారి వెళ్ళేవాళ్ళం మేము అక్కడ. అదే ఇక్కడ బాబా క్లారిటీ ఇస్తున్నాడు ఇక్కడ. మీరు సత్యమైనా కానీ మీకు అవకాశం లభించలేదు. ఈ విషయం బాబా హృదయంలో నోట్ అయిపోతుంది. మనం సత్యమైన ఎవరి హృదయంలో నోట్ అయిపోయిందో సత్యమైన తండ్రి హృదయంలో నోట్ అయిపోయింది. వీళ్ళ హృదయాల్లో కూడా సత్యమైన నోట్ అయిపోయింది. కానీ వాళ్ళు కోరుకునేది ఏంటి? పరివారాన్ని కోరుకుంటున్నారు. మనం ఏం కోరుకుంటున్నాం? పరమాత్మ శివుని మహావాక్యాలను కోరుకుంటున్నాం. మనం వాళ్ళ హృదయాల్లో కూర్చోబెట్టాలని బాబా అంటున్నారు. ఒకవేళ నువ్వు అడిగే అవకాశం తీసుకుని చేస్తే మంచిదే. నేను అడిగాను అనుకోండి, అక్కగా నాకు క్లాస్ ఇవ్వండి అని. ముందు వాళ్ళు ఇచ్చారు. 2 క్లాసులు అయ్యేటప్పటికి పెద్ద పెద్ద మహారథులు లాంటి వాళ్ళు కూడా, ఆయన ఎవరు ఆర్టిస్టులు పెద్ద పోస్ట్లో ఉన్నారు. ఆయన నాకు దగ్గర చేరిపోయి మంచి పాయింట్లు అది నాన్నబాయ్, ఎంత మంచి పాయింట్లు చెప్తున్నావు ఇలాగని ఊరు. అది ఇక్కడ చెప్తున్నారు బాబా. అడిగే అవకాశం తీసుకుని చేస్తే సేవ మంచిదే. నేను అక్కయ్య నాకు ఒక గంట ఇవ్వండి అన్న అక్కయ్య అన్నాను అనుకోండి, మంచిదే. కానీ వారికి మార్కులు కట్ అయిపోతాయి. ఇవ్వాలంటే భగవంతుడు ఇవ్వాలి ఛాన్స్ నీకు. వాళ్ళని అడిగామనుకో, నువ్వు కరెక్టే ఇంకా బాగా చెప్తామని అడిగామనుకో కట్ అయిపోద్ది అంటాడు. ఏం డెప్త్ పాయింట్ చూడండి. అది అడిగే అవకాశం తీసుకుని సేవ చేస్తే మంచిదే, కానీ వారికి మార్కులు కట్ అయిపోతాయి. బాబా హృదయంలో ఉండరు అక్కడ. అప్పుడు మనం సంకల్పం ఏం చేయాలి? బాబా నీకు అవసరమైతే ఇప్పించు, లేకపోతే లేదు అనుకోవాలన్నమాట. అంత అత్యుత్త స్థితిలో, ఉపరామ స్థితిలో ఆరాముగా సాక్షిగా పరిస్థితిని చూసి పరమాత్మని జ్ఞాపకం చేసుకుంటే మార్కులు వచ్చేస్తాయి. కానీ ఇతరులు యోగ్యమైన వారు కూడా అవకాశం కావాలనుకుంటున్నారు, కానీ దొరకలేదు. మీకు లభించిన అవకాశం వారికి ఇస్తే ఆ పుణ్యం సగం వాటా మీకు జమ అయిపోతుంది. వారు మనకి ఇచ్చారనుకోండి, అక్కడ టీచరు 2 నెలల తర్వాత 3వ నెలకు వచ్చేటప్పటికి ఇంకా అన్నయ్యకి ఆకర్షితం అయిపోతున్నారు. వాళ్ళు అవ్యక్తవాణిలు చెప్పరు కదా, మనం అవ్యక్తవాణిలు చెప్తాం. అవ్యక్తవాణిల గురించి బాబా ఏం చెప్పారంటే, వ్యక్తంలో ఉన్న ప్రతి ఆత్మని అవ్యక్తంగా తీసుకెళ్ళటానికి ఇప్పుడు అవ్యక్తవాణిలు చెప్తున్నాను. ఆ కోర్సు సాకారవాణిల కోర్సు బ్రహ్మబాబాతో పూర్తయిపోయింది అన్నాడు. అంటే సాకారవాణిలో మంచి పాయింట్లు లేవని కాదు, ఇంకా లోతుగా ఉన్నాయి ఇక్కడ పాయింట్లు. నెక్స్ట్ పాయింట్,
కొంతమందికి వారికి లౌకిక స్థానంలో గొడవలు అశాంతిగా ఉన్న కారణంగా సెంటర్కు వస్తారు. అక్కడ శక్తిశాలి వాతావరణం ఆకర్షితం చేస్తుంది. ఇక్కడ సెంటర్లో శక్తిశాలి వాతావరణం ఇంటి దగ్గర కంటే బాగుంటుంది కదా. లేదా బ్రాహ్మణాత్మల ప్రేమ పవిత్రత కూడా ఆకర్షిస్తుంది. మంచి సాంగత్యం దొరుకుతుంది. ప్రపంచం యొక్క వాయుమండలం కంటే ఇక్కడ సాంగత్యం వాయుమండలం బాగుంటుంది. కానీ జ్ఞానం, పరివారం, వాయుమండలం బాగుంటుందని వస్తారు. వీరు 2వ నెంబరు అంటే త్రేతయుగంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు 2వ నెంబరు సత్యయోగం రావడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనుకోండి. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు బాబా. ఆత్మలు అనగా త్రేతయుగంలోకి వచ్చే ఆత్మలు. బాబా యజ్ఞసేవ అని మాత్రం రారు. బాగా చెప్తున్నారు బాబా. కొంతమందికి వారి లౌకిక స్థానంలో గొడవలు అత్యంతగా ఉన్న కారణంగా సెంటర్కి వస్తారు. ఇప్పుడు మధువనం వెళ్ళిపోయి కూడా సేవాదారిగా ఉండిపోయే వాళ్ళు కూడా ఎక్కువ మంది అదే. నీళ్ళు మధువనం చేసుకోండి, నీ మనసును మందిరం చేసుకోండి అని ఆయన అంటుంటే మనం వేరే స్థానం చూడండి ఎంత డీట్గా చెప్తున్నారు. అక్కడ శక్తిశాలి వాతావరణం ఆకర్షితం చేస్తుంది. అంటే వాతావరణం ఆకర్షితం చేసింది కానీ పరమాత్మ ఆకర్షింపబడలేదు నీకు. పరమాత్మ శివుడు ఎక్కడ ఉంటాడు? పరంధామంలోనే ఉంటాడు. బ్రాహ్మణాత్మల ప్రేమ పవిత్రత కూడా ఆకర్షించేసింది అక్కడ. వాయుమండలము, చాలా జాగ్రత్తగా వినండి, వాయుమండలము, స్థానము, ఆత్మల యొక్క పవిత్రత, ప్రేమ ఆకర్షించింది. అంటే పరమాత్మ కట్ అయిపోయారు అక్కడ. చాలా హైలీ డీప్ వాణిసి 82 కోసం చెప్తున్నట్టున్నారు బాబు. 85లో చెప్పారు. కొంతమంది వారి లౌకిక స్థానంలో గొడవలు అశాంతిగా ఉన్న కారణంగా సెంటర్కి వస్తారు. అక్కడ శక్తిశాలి వాతావరణం ఆకర్షితం చేస్తుంది. లేదా బ్రాహ్మణాత్మల ప్రేమ పవిత్రత కూడా ఆకర్షితం చేస్తుంది. మంచి సాంగత్యం దొరుకుతుంది. ప్రపంచం యొక్క వాయుమండలం కంటే ఇక్కడ సాంగత్యం మంచిగా ఉంటుంది. జ్ఞానం, పరివారం, వాయుమండలం, స్థానం ఆధారంగా వచ్చారు. వీరు 2వ నెంబరు ఆత్మలు అనగా త్రేతయుగంలోకి వచ్చే ఆత్మలు. బాబా యజ్ఞ సేవని మాత్రం రారు. ఎంత సూపర్గా చెప్పారు. ఒకసారి ఒక అక్కయ్య అలాగే ఒక 70-80 కాసులు బంగారం ఉంటుంది ఆవిడ గుంటి మీద. వచ్చేసారు ఆవిడ. అమృతవేళ బంగారం అక్కడ పెట్టేసి బాబా యజ్ఞంలో ఉపయోగించాను అన్నారు. ఏ కారణంగా వచ్చారో అడిగితే వారు చెప్పలేదు. కానీ తర్వాత నాకు తెలిసింది, ఇంట్లో పని మనిషిని పెట్టలేదు భర్త, ఈవిడ చేత అన్ని పనులు చేయించుకుంటున్నారని చెప్పేసి కోపంతో వచ్చారు. వాళ్ళు ధనవంతులు ఒరిజినల్గా, మంచి వాళ్ళు కూడా. ఆవిడ జ్ఞాని. తర్వాత భర్త వచ్చేసారు 2వ రోజు 3వ రోజులు. ఆయనకు ఒంట్లో బాగోలేదు. ఈవిడ వెళ్ళనంటుందో ఆయనేమో రమ్మంటున్నారు. నా దగ్గర పెట్టారు. ఆవిడ వస్తువులు అక్కడ పెట్టేసింది. 80 కాసులు బంగారం ఏకంగా పెట్టి, అన్నయ్య నువ్వు తీసేసుకుని వాడేసుకో అంటాను. నాకు అసలు బంగారం మీద కానీ, వ్యక్తుల మీద కానీ, వైభవాల మీద కానీ ఏమీ నాకు ఉండేది కాదు. వాళ్ళ హృదయాల్లో వాణి కూర్చోపెట్టాలి తపస్సుగా మారిపోయేది నాకు. అప్పుడు ఆయనేమో చుట్ట కాల్ చేసేవాడు, అక్కడ కాల్ చేసేవాడు. ఆయన మేమిద్దరం బయట మాట్లాడుకుంటున్నప్పుడు మేమందరం అన్ని రకాలుగానే పాపం మంచిపడే వ్యక్తి. అప్పుడు అక్కయ్య ఈ పాయింట్ కూడా నాకు జ్ఞాపకం లేదు నిజంగా. అక్కయ్య మరి ఆయనకు ఒంట్లో బాగోలేదు అంటున్నారు, వెళ్తానంటున్నారు ఆయన, మరి నువ్వు ఇక్కడ ఆయన మీద ధ్యాస లేకుండా ఉండగలవా, అంత అతీతం అయిపోయావు అంటే తల కిందకి పెట్టుకున్నారు ఆవిడ. అదేనమ్మా బాబా ఆయన కూడా బాధ పెట్టకూడదు, ఎల్లు. ఏమండి మీరిద్దరు కలిసి వస్తున్న 16, 17, 18 బట్టికి అన్నయ్య గారు మీరు కూడా రండి, వారిని కూడా రప్పించండి అని చెప్తే ఆయన చాలా సంతోషించి తీసుకెళ్లారు. ఈవిడ వెళ్ళిపోయింది. నిజంగా మరి భగవంతుడు బంగారం, నిజంగా భగవంతుడి యజ్ఞానికే బంగారం ఇవ్వాలన్నప్పుడు అందులో కనీసం ఒక గాజు అయినా ఇచ్చేసి, అన్నయ్య రోల్డ్ గోల్డ్ మాతలో మౌంట్ ఆబులో ఎంతోమంది గాజులు వస్తువులు వేసి రోల్డ్ గోల్డ్ వేసుకుని ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. అలా మన యజ్ఞంలో కూడా 1%, 0.1% ఉంటారు.
అలా ప్రతి సెంటర్లో కూడా ఉంటారు, భగవంతుడి సెంటర్స్ కాబట్టి. మరి ఎందుకు పెట్టలేదు? తర్వాత నాకు బాబా చెప్పారు, 80 కాసులు బంగారం నీకు చేతికి ఇచ్చిన ఆత్మ, నువ్వు అక్కడ అలాగ పొట్లం కట్టేసి ఉంచేసి ఆవిడకి లెక్క చూసి ఇచ్చేసావు. మరి వెళ్ళేటప్పుడు నిజంగా యజ్ఞమే అని ఉంటే, అయ్యో యజ్ఞంలో వెయ్యాలి ఇది అని ఒక గాజు ఇవ్వచ్చు కదా అన్నట్లో. అది ఇంటి దగ్గర తెలియదు కదా, ఒకవేళ తెలిసినా కానీ ఏ రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నారు కదా అని చెప్పారు బాబా. చాలామంది అంటారు ఆది నాన్నకి ఏవో చెప్తారంటారు, అసలు చెప్తాడు ఏంటి భగవంతుడు అనుకుంటాడు. డెఫినెట్గా భగవంతుడు చెప్తాడు, నాకు నీకు చెప్తాడు. నీ హృదయం ఆయన హృదయంతో కలిసినప్పుడు, హృదయాలు మాట్లాడుకున్నప్పుడు తప్పకుండా మనకు అనుభవం అయిపోద్ది. మరి 1,000 పుస్తకాలు సేవ చేయమని వాణిలో ఉందేంటి ఎక్కడైనా? ఎక్కడని చెప్పండి వాణిలో 1,000 పుస్తకాలు సేవ చేయమని. మొత్తం వాణిలు ఎత్తకండి, సాకార వాణిలు, వ్యక్తి వాణిలు. ఒక అన్నయ్య అదే అడిగారు, చిన్నయ్యలో ఒక అన్నయ్య, ఇంత సేవ జరుగుతుంది కదా ఎలాగొచ్చిందంటే, మధ్యాహ్నం పడుకున్నాను అన్నయ్య, నేను సాధారణంగా పడుకోను, ఒక 1 గంట 20 నిమిషాలు నిద్ర పెట్టింది, లేచిన వెంటనే కింద కాళ్ళు పెట్టగానే నువ్వు ఈ పుస్తకాలు 1,000 పుస్తకాలు చేయాలని అన్నారు బాబా. అది తెచ్చింది కదా. పాపం కొంతమంది అంటున్నారు ఏదో అలాగే చెప్తారు. ఒక సీనియర్ అక్కే కూడా ఒక 2 రోజుల క్రితం అంటున్నారు, అలా అంటాడు ఈయన, ఇలా అంటాడు, అసలు బాబా అలా చెప్పడు అంటాడు. నీకు చెప్పబోచ్చు, నాకు చెప్తాడు, డెఫినెట్గా చెప్తాడు, కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అంచేత ఒక బ్రాహ్మణాత్మ ఎప్పుడు మనం ప్రతి ఒక్కరిలో విశేషత ఉంటుంది. ఆ విశేషతను చూస్తున్నప్పుడు ఇంక ఈ మాటలకు జ్ఞాపకం రావు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ బాబా చాలా లోతైన విషయాలు ఏం చెప్తున్నారు మనకి. లౌకిక స్థానంలో గొడవల ఆధారంగా వస్తున్నారు వాళ్ళు, త్రేతాయుగ ఆత్మలు. 2వ నెంబర్ అంటున్నాడు. 2వ నెంబర్ అంటే ఏంటి? ఆ సత్యుగంలో 2వ నెంబర్ కూడా కాదు. సత్యుగంలో 2వ నెంబర్ ఉండదు. ఇంకా 16,108 ఆల్మోస్ట్ వాళ్ళు మంచి నెంబర్స్ వాళ్ళు, అలాగన్నమాట. అప్పుడు ఆ ఆత్మ వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరు కూడా అక్కడ ఆనందంగానే ఉన్నారు. తర్వాత ఇప్పుడు అంత వచ్చేవారు కాదు. మరి నిజంగా యజ్ఞం అని ఇస్తే అందులో అన్నయ్య వెళ్తా ఏమంటే నేను ఇక్కడ ఒక అవసరమైతే భర్తను కూడా ఒప్పించి పెట్టుకోగల శక్తి ఉంది వాళ్ళ దగ్గర. అలాగా బాబా ఈ జ్ఞానం ఎవరికి చెప్తున్నారు? మనకి చెప్తున్నాడు. బయట వాళ్ళకి చెప్తున్నాడా? ఇక్కడతో ఆపుతాను. మనకి చెప్తున్నాడా జ్ఞానం? బయట వాళ్ళకి చెప్తున్నాడా? చెప్పండి, మీరు చెప్పండి. బయట వాళ్ళకి చెప్పట్లేదు, మనకే చెప్తున్నారు బాబా. ఎందుకు మనకు చెప్తున్నారు? మనలోనే బాబా ఒక వాణిలో చెప్పాడు, పరమ మూర్ఖులు చూడాలన్నా కూడా ఇందులోనే చూడాలి, పరమ పవిత్రులు చూడాలన్నా కూడా ఇందులోనే చూడాలన్నాడు. కానీ మనం ఆ దృష్టితో చూడకూడదు. బాబా కూడా దృష్టిలో చూడరు, కానీ ఉన్నారని చెప్తారు, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్తారు. బస్టాండ్లో జేబు దొంగలు ఉంటారు, అక్కడ బోర్డు ఎడతారు జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్తగా. ఆ బస్ ఎక్కే వరకు మనం జేబు మీద చెయ్యేసి ఉంచుకుంటేనే రక్షణగా ఉంటాం. చెయ్యి లూజుగా ఉందనుకోండి, వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, పరసలు కొట్టేస్తారు, జేబులో డబ్బులు తీసేస్తారు. అలాగే బాబా ఏం చెప్తున్నాడు? నేనేం చేయను మరి నా యజ్ఞంలో, నేను రచన చేసిన యజ్ఞంలోనే క్లియర్గా చెప్పాడు, పరమ మూర్ఖులు ఉంటారు, పరమ పవిత్రులు ఉంటారు అన్నాడు. అది నీకు క్లారిటీ ఇచ్చేస్తాడు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఎంత క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ. ఈ రేపు కూడా ఉంటుంది పాయింట్లు, మంచి పవర్ఫుల్ వాణీలు అని. బస్టాండ్లో జేబు దొంగలు ఉంటారు, మరి వాళ్ళ దొంగలు ఎవరు గుర్తించగలరు? ప్రయాణికుడో తెలియదు, దొంగో తెలియదు, ఇంకొకటి తెలియదు. అక్కడ వాళ్ళు తెలుసు, అక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉన్న వాళ్ళకి తెలుసు ఆ బస్టాండ్లో. కానీ వాళ్ళు దుకాణమే చూసుకుంటారా, లేకపోతే ఈ జేబు దొంగ ఎవరు జేబు కొట్టేస్తున్నారు చూసుకుంటారు? అంతకు లేరు కదా వాళ్ళు అక్కడ. మొన్న ఒక అన్నయ్య చెప్తున్నారు, ఊరెందుకు లేని చెప్పకూడదు, చాలా జేబు దొంగలు ఉంటారు, మీరు పుస్తకాలు పంచి పెడుతున్నారు, జేబులు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. అలా బాబా వాణి చెప్పాడు అంటే ఎవరు చెప్పారు? బ్రాహ్మణ పరివారాన్ని చెప్పాడు. బ్రాహ్మణ పరివారానికి ఎందుకు చెప్పారు? బ్రాహ్మణ పరివారంలో ఇటువంటి వాళ్ళు ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఏమవుతారు? వాళ్ళని కూడా స్వర్గం తీసుకొస్తాడు. బ్రహ్మబాబా శరీరం వదిలేసి ముందు ఏం చెప్పారు? పిల్లలు పురుషార్థం బాగా చేసుకోండి, స్వర్గంలో కూడా చాకల వాళ్ళు కూడా ఉంటారు, అనేక రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు, ఆ పాత్రలోకి మీరు వెళ్ళకుండా పురుషార్థం తీవ్రగతిలో త్యాగం తపస్సు చేసుకోమని చెప్పారు బ్రహ్మబాబా. నేను విన్నాను ఆ పాయింట్. అంచేత బాబా ఇక్కడ మనం జ్ఞానం అనే దర్పణంలో
ఇవన్నీ చూసుకోవాలి. అర్థమైందా? అనుభవమైందా? కొంతమంది నిజంగా వస్తారు పాపం. ఏ విధంగా వస్తారు? అక్కడ బాధలుండి కాదు, ఇక్కడ ఏదో చూసుకోవాలి, ఆ స్థానంలో ఉండాలి, ఆ స్థానంలో ఒక 4 రోజులు 10 రోజులు ఉండాలని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్. ఇప్పుడు నిర్విరిబాయి, చంద్రమందాది, వీళ్ళందరూ మంచి మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ స్థానంలో ఉండిపోయారు. వాళ్ళు అలాగా అన్నయ్యలను ముందు పెట్టకపోయినా ఆత్మగా చూసినప్పుడు అన్నయ్యల అక్కలేంటి, ఆత్మ కెపాసిటీని పెట్టాలి. అంతే కదా. మధువన్లో కూడా నిర్భయబాయి ఉన్నారు, జగదీష్ బాయ్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు పురుష శరీరం ధరించారని పక్కన పెట్టేస్తే మనం ఆత్మని చూసినట్టు. అంచేత ఇక్కడ చాలా డీపెస్ట్ పాయింట్స్ అన్నమాట. లోతుకి వెళ్తే, సముద్రం లోతుకి వెళ్తే ఆక్సిజన్ పెట్టుకుని చాలా సుందరవందరంగా ఎన్నో రహస్యాలు తెలుస్తాయి, రత్నాలు దొరుకుతాయి అంటారు. లోపల దృశ్యాలు ఎంతో బాగుంటాయి. మొక్కలు కూడా ఉంటాయి అక్కడ, నాచు మొక్కలు. పైన ఉంటే చేపల మధ్యలో కొట్టుకోవాల్సి వస్తుంది, ఈత చేసుకోవాల్సి వస్తుంది. అలాగే బాబా మంచి మంచి పాయింట్లు చెప్పారు. మీకు ఉదాహరణలు కూడా ఎందుకు చెప్తున్నారు అంటే, క్షమించండి ఏమన్నా తప్పులు ఉంటే, కానీ అర్థం అవటం కోసం మీకు ఉదాహరణ చెప్తున్నారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివతండ్రి, మీకు సర్వ మానవాళి తరపున ధన్యవాదాలు బాబా, అభినందనలు. శివబాబా, ఈ భూలోకంలో 780 కోట్లు, కొంచెం ఇంచుమించు 800 కోట్లు జనం ఉన్నారంటున్నారు. వాళ్ళని సర్వకాల సర్వావస్థలందు కాపాడి రక్షించి ముక్తి, జీవనముక్తిని ప్రసాదించండి బాబా. పైన ఎన్నో లోకాలు ఉన్నాయి, ఈ భూమి కింద ఇంకా ఎన్నో లోకాలు తూర్పు ఉత్తర దక్షిణలు ఎక్కడో ఉంటాయి కదా బాబా. ఈ అనంత విశ్వంలో, ఈ శూన్య ప్రదేశంలో, ఈ కటిక చిక్కటిలో సౌర కుటుంబాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సౌర కుటుంబాల్లో సత్యయుగము, త్రేతయుగము, ద్వాపర కలియుగము నడుస్తుంది. కొన్ని ఆత్మల పరంధామంలో ఉంటాయి, అవి సమయం వచ్చే వరకు కిందకు రావు. పరంధామంలో ఉన్న ఆత్మల తరపుని, ఆ సౌర కుటుంబంలో శరీరం ధరించి పాత్ర ధరిస్తున్న ఆత్మల తరపుని, పాత్ర అభినయిస్తున్న ఆత్మల తరపుని మీకు 100 కోటి ధన్యవాదాలు. ప్రకృతి తరపుని, జీవరాశుల తరపుని. అలాగే కొన్ని లోకాల్లో సంగమయుగం ఉంటుంది. సంగమయుగం అంటే ఆ లోకానికి సంబంధించిన పరంధామంలో ఉన్న ఆత్మలన్నీ కింద దిగిపోతాయి. అప్పుడే కదా భగవంతుడు వస్తారు. ఒక్క ఆత్మ కూడా ఉండకూడదు. ఉద్యోగంలో ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళినట్టు వాళ్ళందరూ మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి అవి వదిలేసి వచ్చేస్తారు కదా. అటువంటి ఆత్మల తరపుని, మొత్తం ఆత్మల తరపుని కొంతమంది వ్యక్త సృష్టి యొక్క బంధన, శరీర బంధన, సంబంధ బంధన, కర్మ బంధన, దేహ బంధన లేకుండా సూక్ష్మత నివాసి అవిన పరిస్థితుల తరపుని మీకు 100 కోటి ధన్యవాదాలు బాబా. అలాగే ఒక మహా సూక్ష్మ యజ్ఞాన్ని ప్రసాదించి కోటి పుస్తకాల సేవని చేస్తున్న ప్రతి ఆత్మని సర్వకాల సర్వ అవస్థల యందు కూడా మీ శక్తి కిరణాల ద్వారా, మీ ఆశీస్సుల ద్వారా వాళ్ళని రక్షించండి, కాపాడండి. వాళ్ళకి మీరు ఇచ్చిన సాధనాలు మీ శక్తి కిరణాల ద్వారా నడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించండి బాబు. చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, మాకు 10 బుక్కులు ఇవ్వండి మేము పంచిపెట్టుకుంటామంటున్నారు. కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా పంచిపెట్టింటున్నారు. కొంతమంది పాపం వాళ్ళకి జీవనోపాధి లేకపోతే, ఇలాగ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా జ్ఞానులైనా అజ్ఞానులైనా వాళ్ళందరి శరీరాలకి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయని ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం అలవాటు ఇచ్చి వాళ్ళకి కాపాడి రక్షించి వాళ్ళు ఉపయోగించే సాధనాలు, మీరు ఇచ్చిన సాధనాలు, సేవ కోసం ఇచ్చే సాధనాలను కూడా మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి బాబా.
వీళ్ళందరి ద్వారా అనేక దీపాలు ప్రపంచంలో 800 కోట్ల ఆత్మలకి మీ దర్శనము, మీ స్వరూపము ప్రత్యక్షం చేయండి బాబా. ముక్తి, జీవన ముక్తిని ప్రసాదించండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.